హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు పావని గణేష్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ హెల్పింగ్ హార్ట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, మీ తెలుగు అమ్మాయితో. సో ఇవాళ చారిటీ ఇనిషియేటివ్ తీసుకుంటున్నామండి. సో 1 PM మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. కెసకారిటాస్ హోమ్ పేరు. సో దాంట్లో డిజేబుల్ చిల్డ్రన్, హ్యాండిక్యాప్ చిల్డ్రన్ ఉన్నారు. అరౌండ్ 38 చిల్డ్రన్ ఉన్నారని చెప్పారు. సో వాళ్ళకి ఏం కావాలి అని కాంటాక్ట్ చేసి అడగడం జరిగింది. సో వాళ్ళు ఒక లిస్ట్ పంపించారు అండ్ సో అవి కొన్నాము. సో వాళ్ళకి అందచేసి వాళ్ళని ఒకసారి పలకరించేసి ఒకసారి హోమ్ చూసేసి వద్దాము. మా బ్రదర్ ఇప్పుడే అన్ని లిస్ట్ కొనడానికి వెళ్ళారు. సో తను వచ్చారు. ఆ లిస్ట్లో ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. సో చూసారా కదండి, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఫుల్లీ ప్యాక్డ్ బాక్సెస్లో చేశారండి ఇక్కడ. సో ఇక్కడ ఒక మ్యాక్రో అని ఒక షాప్ ఉంటుంది సౌత్ ఆఫ్రికాలో. సో అన్ని బల్క్ ఐటమ్స్ కావాలంటే కొంచెం తక్కువ పడతాయి. సో అక్కడ తీసుకున్నారు. సో ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన లిస్ట్ ప్రకారం, ఏ ఆర్గనైజేషన్ అని ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ మనకి ఇస్తారు. దాని ప్రకారం ఐటమ్స్ కొని సో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కార్న్ఫ్లెక్స్ అని, వీళ్ళు షుగర్ అని అలాంటివి రాశారు. సో చూసారు కదా. సో లెట్స్ గోస్ టు కెసకారిటాస్. సో మేము స్టార్ట్ అయ్యామండి కెసకారిటాస్ హోమ్కి వెళ్ళడానికి. సో చూడండి, మెయిన్ రోడ్ మీద ఉన్నాం. మా బ్రదర్ డ్రైవ్ చేస్తున్నాడు. చూసారు కదా, వీళ్ళందరూ మా బ్రదర్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇదే హోమ్, కెసకారిటాస్ హోమ్. ఓకే. Close the door for you, then it might be a bit easier to pass. అందరూ రౌండ్ తిరిగి వస్తున్నారు. వస్తున్నాడు. సో తన పేరు సుధీర్. సో ఈ స్టఫ్ అన్నీ వాళ్ళ రాసిన లిస్ట్లోవి. సో తిని పేరు ఫనీ. తన పేరు వర్ష. You just picked from the list you have sent in the website. తన పేరు మా తమ్ముడు వినయ్. సుధీర్. తన పేరు జగదీష్, జగ్గు అని పిలుచుకుంటాం. కానీ తన పేరు సల్మాన్. హాయ్. సో వీళ్ళు ఎప్పుడన్నా చారిటీ ఏదన్నా ఉంటే నాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అండ్ నిషాల్, షీ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది కెసకారిటాస్. Oh wow, that's amazing. From last 2 months we are thinking to visit this. So I was a bit sick, so I couldn't make it up, but finally. Not a problem. Thank you so much. You can put it here as well. There's some more space. బెంగళూరు తీసుకురా, అక్క బూట్లో ఉంది దాన్ని. చూసారు కదా, యోగర్ట్, ఓట్స్,
tasty cry. Sudhir, funny, Varsha, Nishal, Sai, Vinay, Salman, Jagu. Let's go inside. Guys. Hello. Hi. Two either playpens. I'm not allowed to take any photos. Okay, this one is fine. Yeah, these ones are fine. The one in this playpen. and Okay, I the one don't at the go. back. Okay, I don't take that. Hello. Quiet now because most of our residents went home for the weekend. But we have 38 permanent residents and then 5 day visitors from the parents drop them off in the morning and then they take them home in the afternoon. So yeah, our youngest is 9 years old and then our eldest is 10. Hello. So we cater for everybody, but we only take in children till the age of 14. After that, it's quite difficult for them to adapt in a home like this. I'm not in the mood to bath today, so sorry, I'm not bathing. Okay. So then we've got the hoist as well, that helps us a lot. That's to pick up some of the heavier children that can't help themselves to get into the bath. Okay. So we've got a bag that we hang on to that and then put them into the bath. But we've got a team of about 5 staff members working here in the morning, 2 to undress, 1 to bath and 2 to dress. Oh, And then 1 usually blow dries the hair and then take them back to the play area. to the play area. That's cool. Everything is so managed and marked in this place. As you can see, everybody's got their own stuff. Face cloth, Yeah. toothbrush, cups, clothes, everything. Nothing is being shared in this, Shared, in yeah. this environment. So, yeah. That's cool.
అండి ఎంతమంది పిల్లలు ఒక ఆవిడ అయితే 3 ఇయర్స్లో వదిలేశారంట. ఇప్పటికి 39 ఇయర్స్ వస్తున్నాయి. ఆవిడని అలాగే వదిలేసి ఉన్నారంట. కొంతమంది పేరెంట్స్ వస్తారంట విజిట్ చేయడానికి. ఎప్పుడో వాళ్ళకి వీలున్నప్పుడు వస్తారు. కొంతమంది పేరెంట్స్ తరచుగా వచ్చి కేర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం అనుకున్న వాళ్ళకి అసలు బయట లోకం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు. ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు మనకి ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. వాళ్ళకి ఏమీ లేక అంతమందిని అలాగా ఎంత ప్రేమతో వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. సో మనకు అన్నీ ఉండి కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేము. సో మనమే ఆలోచిస్తూ ఉండాలి. సో దేవుడికి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మనకు అన్నీ ఉన్నందుకు ఇంకా చేయగలము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి పెసా కవితాస్ పిల్లలు. మీకు కూడా మనసు ఆనందం ఇస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.